అపరోక్షానుభూతి అనేటువంటి గ్రంథంలో 18వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. జరిగినటువంటి శ్లోకాలను కొద్దిగా గుర్తు చేసుకుని 18 శ్లోకాలు మరి వివరణ చేసుకుంటాం. ఇప్పుడు దాకా జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఆత్మసాక్షాత్కారం పొందడానికి కానీ పొందలేకపోవడానికి కానీ తెలిసినటువంటి విషయం పట్టుబడకపోవడానికి సాధన చతుష్టయ సంపత్తి లేకపోవడం వల్ల ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి శాస్త్రం చదివినప్పటికీ వినినప్పటికీ కూడా అది పట్టుబడదని, అంటే ప్రతి ఒక్కరు కూడా సాధన చతుష్టయ సంపత్తి సంపాదించుకోవాలని స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. సాధన చతుష్టయం అంటే నిత్య వస్తు వివేకం. ఏది నిత్యము ఏది అనిత్యం అనేటువంటిది తెలియదు. ఆ తర్వాత అనిత్యమైనటువంటి వస్తువు మీద వైరాగ్యం కలిగి ఉండాలి, నిత్యమైనటువంటి వస్తువు మీద ప్రీతి కలిగి ఉండాలి. ఆ తర్వాత సమాధి షట్క సంపద అంటే ఇంద్రియాదుల్ని స్వాధీనపరుచుకోవటం అన్నమాట. క్షమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము. ఆ తర్వాత ముముక్షత్వం అంటే మోక్షం పొందాలనేటువంటి తపన. ఈ రకంగా ఎవరికైతే లేదో అటువంటి వాడికి ఈ సాధన చతుష్టయ సంపత్తి చిత్తించలేనటువంటి వాడికి వినినటువంటి దాన్ని ఇంకొకరికి చెప్తాడు తప్ప ఆ లోపల ఉన్నటువంటి దేవుడికి జీవుడికి భేదములైనటువంటి స్థితి అనుభవానికి రాదు అని చెప్పడం జరిగింది. గత ఆత్మజ్ఞానానికి ముందుగా ఈ సాధన చతుష్టయ సంపత్తి కూడా ఉండాలి. సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి వాడు ఎలా విచారణ చెయ్యాలో 12వ శ్లోకంలో చెప్తారు. అక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే, కోహం గదమిదం జాతం కోవై కర్తాహమిష్యతే. అంటే కో అహం అంటే నేను ఎవరని, అలాగే దేవుడు అంటే ఎవరు. కోహం గదమిదం జాతం, దేవుడెవరో నేనెవరో, దేవుడికి నాకు భేదం ఏమిటి. రెండోది గదమిదం జాతం, ఈ తెలియబడేటటువంటి వస్తు సముదాయం ఉంది కదా, ఇది ఎవడు తయారు చేశాడు, దీనికి కర్త ఎవడో, దీన్ని సృష్టించినటువంటి వాడెవడో, దీన్ని తయారు చేసి పోషించేటటువంటి వాడెవడో, ఈ రకంగా కర్త విద్యతే తెలుసుకోవాలి. అంటే వస్తువుని తెలుసుకోవాలి, వస్తువు వెనకాలుండి వస్తువును తయారు చేసినటువంటి కర్తను కూడా తెలుసుకోవాలి. ఈ రకంగా తెలుసుకుంటూ ఏదైతే ఆ లోపల ఉన్నటువంటి వస్తువు తెలియలేదో, తెలియకుండా అజ్ఞానం వల్ల ఏర్పడిన అజ్ఞాన ప్రభవం సర్వం జ్ఞానేన ప్రబలీయతే. శరీరం కానీ ప్రాణాలు కానీ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు, ఆఖరికి మన తెలివితేటలు, ఇవన్నీ కూడా అజ్ఞాన ప్రభావం సర్వం అజ్ఞానం వల్ల ఉత్పత్తి అయింది. ఇది 14వ శ్లోకం. అంటే ఇప్పుడు 12వ శ్లోకంలో చెప్తుంది కర్తను కనిపెట్టమన్నాడు. ఆ దాన్ని వదిలేసేసి తయారైనటువంటి పదార్థం ఎలాంటిదంటే ఎలా సృష్టించబడింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువును తయారు చేసినప్పుడు దానికి మూల పదార్థం, రొట్టును తయారు చేయడానికి పిండి ఎలా కావాలో అట్టి మాదిరిగా శరీరము, ప్రాణాలు, ఇంద్రియాలు అజ్ఞాన ప్రభవం సర్వం జ్ఞానేన ప్రవిలీయతే. ఇదంతా కూడా అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, ఇదంతా కూడా అజ్ఞాన ప్రభవం సర్వం. దీనికి మూలభూతం ఏంటంటే అజ్ఞానం. ఏటి అజ్ఞానం అంటే ఏంటంటే ఆత్మస్వరూపాన్ని తెలియనటువంటి స్థితికి అజ్ఞానం అని పేరు. అంటే దేవుడు అంటే ఏంటో తెలియకపోవడం వల్ల ఇదంతా తయారైంది అజ్ఞాన ప్రభవం సర్వం. ఇది ఎలా పోతుందంటే జ్ఞానేన ప్రబలీయతే. ఎవరికి జ్ఞానం కలిగిందో అజ్ఞానం వల్ల ఉత్పన్నమైనటువంటి వస్తువు అంతా కూడా జ్ఞానంలో విలీనమవుతుంది. అంటే జ్ఞానం కలగాలి. అటువంటి జ్ఞానం కలగకపోవడానికి సంకల్పో వివిధ కర్త విసారహ సోయమే దృశ్య. అలాగా
జ్ఞానం కలగకపోవటానికి అతని సంకల్పమే కారణం, సంకల్పానికి అతని మనసే కారణం. అంచేత మనసు నిత్యము ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాదుల్ని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచించేటటువంటి మనసుని ఎటేపుకి తిప్పాలి? లోపల ఉన్నటువంటి ఆత్మవైపుకి తిప్పాలి. 16వ శ్లోకం. అహమేకోపి సూక్ష్మస్య జ్ఞాత సాక్షి శతవ్యయ తదహం నాత్ర సందేహో విసార సోయమీదృశ. ఇటేపుకి తిప్పాలి? శరీరం వైపుకి తిప్పాం కదా మన తెలివితేటలనే. శరీరం వైపు నుంచి, ప్రపంచం వైపు నుంచి, కుటుంబం వైపు నుంచి, కుటుంబంలో భార్య పిల్లల గురించి ఇలా తిప్పేశాం కదా. ఆ తిప్పినటువంటి ఆ తెలివిని అహం ఏకోపి సూక్ష్మస్య, నేను అనేటువంటి ఒక మూల సూత్రం ఒకటి ఉంది కదా, మూల వస్తువు, మూల పదార్థం నేను. అహం ఏకోపి, నేను ఎంతమందిని? ఒక్కడనే కదా. ఏకోపి అంటే ఒక్కడనే. అహం ఏకోపి. ఈ అహం నేను అనేటువంటిది ఏదైతే ఉందో అది సూక్ష్మస్య. ఈ శరీరం వల్లే కనిపించదు అది. అలాగని చెప్పేసి ప్రాణం వల్లే కనిపించదు. అలాగని చెప్పేసి సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి మనసు వల్లే కూడా కనిపించదు. అహం ఏకోపి సూక్ష్మస్య, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్వరూపం అది ఆ నేను అనేటువంటిది. అది జ్ఞాత సాక్షి సదవ్యయ. అంటే జ్ఞాత అంటే తెలుసుకునేది, ఇదంతా తెలియబడేది. శరీర ప్రాణమాన జాతులతో సముదాయం అంతా తెలియబడుతుంది. తెలియబడేదాన్ని అంతటిని కూడా తెలుసుకునేది జ్ఞాత. ఈ తెలియబడేదానికి అంతటికి కూడా ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి సాక్షి ఆత్మ. అంటే తదహం నాత్ర సందేహో, సందేహరహితంగా ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు లోపల ఉన్నటువంటి తదహం నాత్ర సందేహో, సందేహం లేకుండా తెలిసి రావాలి. విసార సోయమీదృశ, దీన్ని విచారణ అంటారు. ఈ రకంగా విచారణ చేయాలంటే సాధన చెయ్యాలన్నమాట. ఏది నేను, ఇది కదా అంటూ విచారణ చేసి సూక్ష్మమైనటువంటి అన్నిటినీ తెలుసుకునేటువంటి వస్తువు ఏదో దాన్ని తెలుసుకోవాలన్నమాట. ఈ రకంగా ఆత్మ వినిష్కలో హేకో దేహో బహు విరావృత. ఇది మళ్ళీ 17వ శ్లోకం. ఆత్మ వినిష్కలో హేకో, ఆత్మ అనేటువంటిది ఒక్కటే. ఏ రకమైనటువంటి కల్మషము లేనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మ వినిష్కలో ఏకో ఒకటే. కానీ దేహో బహు విరావృత, దేహం అలాంటిది కాదు. బహు వస్తువులు సముదాయం. నేను ఒకటే, కానీ మరి దేహము ఒకటి కాదు. కరచరణాదులతో 25 తత్వాలతో కూడుకున్నటువంటి సముదాయం దేహం. ఆ దేహంలో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచప్రాణాలు 5, అంతరేంద్రియాలు 4, 19 తత్వాలతో కూడుకున్నటువంటిది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరంలో ఆత్మస్వరూపాన్ని గూర్చి తెలియనటువంటి అజ్ఞానం కారణ శరీరం. ఈ రకంగా దేహో బహు విరావృత, ఈ దేహము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము బహు అంటే బహువచనం, అనేక వస్తువులు సముదాయం. లోపల ఉన్నటువంటి ఆత్మ శుద్ధమైనటువంటి నిష్కల్మషమైనటువంటి ఒక్కటే. తయోరైక్ష్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమతః పరం. ఈ రకంగా ఆత్మకి అనాత్మకి ఎన్ని యుగాలు గడిచినా ఐక్యం సిద్ధించదు. తయోరైక్ష్యం, రెండు వస్తువులు సమస్థితిలో ఉన్నటువంటి వస్తువులు కాదు. అంచేత ఎవడైతే తనకున్నటువంటి జ్ఞాన సముదాయాన్ని అంతటనే దేహం వైపుకి తిప్పి దేహ ప్రాణాలతో కూడుకున్నటువంటి వస్తు సముదాయాన్ని తను అనుకుని ఎవడైతే ఉంటాడో కిమజ్ఞానం అతఃపరం, అదే అజ్ఞానం. అంతకంటే అజ్ఞానం ఇంకోటి ఉందా అన్నాడు మతపరం. ఎందుకంటే తన స్వరూపాన్ని వదిలేసుకున్నాడు, దేవుణ్ణి వదిలేశాడు, జీవుణ్ణి వదిలేశాడు, ఆత్మనే వదిలేశాడు. వదిలేసి దేహాన్ని పట్టుకుని దేహం ఒక సముదాయాన్ని పట్టుకుని
దీనికోసమే ఆలోచించండి. ఎందుకంటే అజ్ఞానం ఏమన్నా ఉందా? ఇదే తనంటాడు, తయోరైక్యం ప్రశస్యంతి. అది ఐక్యం చెందదు, దాన్ని వదిలేయాలంటే సెపరేట్ చేసి దానికంటే వేరుగా ఉన్న తనను తెలుసుకోవాలి. కానీ తనే దీంట్లో ప్రవేశించి దీన్ని ఏదో రకంగా బాగుపరిచేసి దీన్ని ఏదో రకంగా కల్పించుకోవాలని ఎవడైతే అనుకుంటాడో తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానం అతపర్. ఎంతకాలానికి కూడా ఈ రెండు కలవవు. చీకటే వెలుగు లాంటిది, సుఖము దుఃఖము లాంటిది. అంటే ఈ వస్తువుని మనం జ్ఞాన మార్గం ద్వారా ఇది కాదు, ఇది కాదు, ఇది అజ్ఞాన సంబంధమైనది, ఇది అనాత్మ వస్తువు, ఇది అనేక వస్తు సముదాయం అని తెలుసుకుని ఈ రకంగా జ్ఞాన మార్గంలోకి రావాలి. ఆత్మ నియామకశ్యాంతో దేహో బాహ్యో నియమ్యక తయోరైక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానం అతపర్. ఈ శ్లోకం చూద్దాం. ఆత్మ నియామకశ్యాంతో దేహో బాహ్యో నియమ్యక. ఆత్మ లోపల ఉంది, దేహం ఆత్మకి వెలుపలుంది. ఆత్మ సృష్టించబడిన వస్తువు కాదు, కల్పించబడినటువంటి వస్తువు కాదు, శాశ్వతమైనటువంటి వస్తువు. దానికి జన్మ మరణాలు లేవు, ఆకారం లేదు. దేహము బాహ్యంలో ఉంది, ఇది తల్లిదండ్రుల ద్వారా జన్మకు వచ్చింది. ఆ వచ్చినటువంటిది ఎలాగొచ్చింది? ఆహారం వల్ల తయారైంది. ఆహారం వల్ల తయారైనటువంటి ఆ శరీరాన్ని ఈ లోపల ఉన్నటువంటి జీవుడు ఆ శరీరమే నేను అనుకుని చాలా చక్కగా పోషిస్తున్నాడు. అనాది నుంచి దాంట్లో విలీనమైపోయి తనని దాంట్లో కలిపేసుకుని తయారైక్యం ప్రపశ్యంతి, దాంతో ఐక్యమైపోయాడు. ప్రపశ్యంతి కిమజ్ఞానం అతపరం. ఎందుకంటే అజ్ఞానం ఇంకోటి ఏదన్నా ఉందా? అసలు అతను ఎలా కలుపుతాడు? అసలు శరీరంతో శరీరాన్ని ఎలా కలుపుకుంటాడు? తనలోనే శరీరాన్ని తనలో కలుపుకోవటం కుదరదు, తన శరీరంలో కలవడం కుదరదు. తన శరీరము కంటే, ప్రాణము కంటే, స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే తన స్పష్టంగా, స్వచ్ఛంగా, శుద్ధమైనటువంటి స్వరూపంగా వేరుపాటుగా ఉన్నాడు. చేత ఈ శరీరాన్ని లోపల ఉన్నటువంటి ఈ ప్రభువు నియంత్రిస్తున్నాడు, ఉపయోగించుకుంటున్నాడు. శరీరాన్ని నడవడానికి కాళ్ళను ఉపయోగించుకుంటున్నాడు, ఇచ్చిపుచ్చుకోవడానికి చేతులు ఉపయోగిస్తున్నాడు, తినడానికి నోరుని, తాగడానికి ఇలాగ ఒక్కొక్క పనికి ఒక్కొక్క అవయవాలను ఉపయోగించుకుంటున్నాడు. అంటే దీన్ని దేహం అనే క్షేత్రాన్ని పరిపాలిస్తున్నటువంటి అధినేత లోపల ఉన్నాడు. ఇది హృదయాంతరాళంలో అధిష్టాతగా సర్వాధ్యక్షునిగా వ్యవహరిస్తూ దేహ భాగములన్నింటినీ తన స్వాధీనంలో నుంచి నడిపిస్తున్న ప్రభువు. దీనికి విపరీతముగా శరీరము ప్రభువు చేత నియమింపబడి ఆత్మ యొక్క చేతనత్వంపై ఆధారపడి మొసలుకునే మృత్యువు. ఒక యజమాని దగ్గర పరిచారకుడు ఎలాగైతే ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఉంటాడో, మృత్యువు అంటే పని మనిషి, అట్టి మాదిరిగా ఆత్మ యజమాని. శరీరము బాహ్యంగా కనబడుతున్న వస్తువు. అతి సూక్ష్మమైనటువంటి ఆత్మ హృదయం అనే గుహలో కనిపించకపోయినా దేహం లోపల ఉండే ఇంద్రియ సముదాయాన్ని అంతటినీ కూడా వెలుపల ఉండే సర్వాంగాలను వీక్షిస్తూ నియంత్రించే శక్తివంతమైనటువంటి ఏకైక సద్వస్తువు. అందువలన దేహమే ఆత్మని భావించడము అజ్ఞానము తప్ప వేరొకటి కాదు. అంచేత నేను దేహమును అని ఎవడైతే అనుకుంటాడో అంతకంటే అజ్ఞానం ఇంకొకటి లేదు. ఇదే పెద్ద ప్రమాదకరమైనటువంటిది. ఏది? దేహము నేను అనుకోవడమే అజ్ఞానం. ఎంతవరకు దేహము నేనైనటువంటి భావన పోలేదో అంతవరకు అతని కర్మఫలాలు నశించాలి. ఎంతవరకు కర్మఫలాలు నశించలేదో అంతవరకు అతనికి జన్మరాహిత్యం ఏర్పడుతుంది. కర్మఫలం నశించాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలిగితే మోక్షం వచ్చింది. చేత ఆత్మ జ్ఞానమయ పుణ్యో దేహో మాంసమయో అశుషి తయోరక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానం అతఃపరం. నువ్వు ఏ శరీరాన్నైతే నేను అనుకుంటున్నావో ఆ శరీరం ఎలాంటిదో, ఆ శరీరాన్ని నేను అనుకునేటటువంటి వాడు ఎలాంటి వాడో ఆత్మ జ్ఞానమయ పుణ్యం.
ఆత్మ జ్ఞాన స్వరూపం. పదే 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 చెప్తున్న శాస్త్రాలన్నీ కూడా ఆత్మ ఎలాంటిది? జ్ఞాన స్వరూపం. జ్ఞాన స్వరూపం అంటే తెలుసుకునేటటువంటి వాడు. శరీరం ఎలాంటిది? దేహో మాంసమయో అశుచి. ఆత్మేమో శుచి శుభ్రత కలిగినటువంటి ఎలాంటిది? పుణ్య వస్తువు. శరీరము అశుభ్రతతో కూడుకున్నటువంటి అశుచి వస్తువు. తయోరైక్యం ప్రపశ్యంతి కిం అజ్ఞానం అతఃపరం. ఎందుకంటే అజ్ఞానం ఏమన్నా ఉందా? నువ్వేమో శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి పరమాత్మ స్వరూపానివి, జ్ఞాన స్వరూపానివి, తెలుసుకునేటటువంటి వాడు. తెలియబడేటటువంటి శరీరం ఎలాంటిది? మాంసమయం. చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి శరీరం. అది అశుచితో కూడుకున్నటువంటిది. దాన్ని నిరంతరము శుభ్రం చేస్తూ ఉండాలి. ఏ రోజు తాను స్నానం చేయకపోయినా సరే ఎక్కడ కూర్చుంటే అక్కడ దుర్వాసన వస్తుంది. ఇలా శరీరం కంటే నువ్వు వేరేగా ఉన్నటువంటి శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి చైతన్య స్వరూపానివి. తయోరైక్యం ప్రపశ్యంతి. ఈ రెండింటికి ఎప్పుడు కూడా ఎన్ని యుగాలైనా సరే కలవడం కుదరదు. రెండు వేరు వేరు విరుద్ధ వస్తువులు, సెపరేట్ వస్తువులు. అంచేత నీకు ఈ స్వరూప జ్ఞానం లేకపోవడం వల్ల ఏది నువ్వు కాదో దానిని తీసుకొని అదే నేననుకుని దాని మీద వల్లమాలిన ప్రీతిని పెట్టుకున్నాం. దానివల్ల ఆ శరీరంతో సుఖాలు అనిపించడం కోసం రకరకాల కర్మలు చేస్తున్నాం. ఆ కర్మలకు ఫలితాలు, ఆ ఫలితాలు అనిపించడానికి చేత ఆత్మ సర్వజ్ఞము, అన్నీ గ్రహించి తెలుసుకునేటటువంటి శక్తి స్వరూపము, పవిత్రమైనటువంటిది, సదాచారము కలది, ఎట్టి మాలిన్యము దోషము లేని శుభ్రమైనటువంటిది, నిరపేక్షత్వము, నిష్కామము, శాంత స్వభావము ఆత్మిక సహజ లక్షణాలు. అందువలనే ఎట్టి ఉద్రేకము లేకుండగా కేవలము సాక్షిగా మాత్రమే ప్రవర్తించగలదు. శారీరుని మనోవికారములకు లోను కాకుండా వాని కర్మకలాపాలలో ఎట్టి ఇష్టానిష్టాలు ప్రదర్శించక తటస్థ స్వభావముతో వ్యవహరిస్తూ స్థిరముగా ఉంటుంది. శుద్ధ చైతన్యమే ఆత్మిక విశిష్ట లక్షణం. ఈ సద్గుణములకు విరుద్ధముగా దేహము మాంసాది వస్తువులతో నిండి ఉన్నది, మలిన సహితమైనది, దోషములకు నిలయము. శరీరములోని సర్వాంగములు జడములు, స్వప్రకాశ గుణము లేనిది. అన్నీ ఆత్మిక చైతన్యముపైనే ఆధారపడి పనిచేసే తత్వము గల అశబ్ద వస్తువులే. భ్రాంతితో దేహమే ఆత్మని భావించడము అజ్ఞానము తప్ప ఇంకొకటి కాదు. ఆత్మ ప్రకాశక స్వచ్ఛో దేహశ్యామస ఉచ్యతే. తయోరైక్యం ప్రపశ్యంతి కిం అజ్ఞానం అతఃపరం. ఆత్మ ప్రకాశక స్వచ్ఛో. ప్రకాశం అంటే ఎలుగు. అంటే సంస్కృతంలో ఎలుగువి తెలివి అంటారు. ఇంకొక పదం జ్ఞానం అంటారు. ఆత్మ ప్రకాశక అంటే స్వచ్ఛమైనటువంటి ప్రకాశ వస్తువు ఆత్మ. స్వచ్ఛో స్వచ్ఛమైనటువంటిది. దేహస్థామస ఉచ్యతే. అంటే ఇక్కడ ప్రకాశము అంటే వెలుగు, చీకటి. దేహం ఎలాంటిది? చీకటి లాంటిది. ఆత్మ వెలుగు లాంటిది. ఆత్మ ప్రకాశక స్వచ్ఛో దేహస్థామస ఉచ్యతే. తయోరైక్యం ప్రపశ్యంతి కిం అజ్ఞానం అతఃపరం. నిరంతరము మనం ఖాళీగా కూర్చున్నప్పుడల్లా ఈ రెండింటిని వేరు చేసి వేరు వేరుగా తెలుసుకుంటూ ఉండాలి. ఇవి దీని లక్షణాలు, ఇవి దీని లక్షణాలు, ఇవి ఇది ఎలాంటిది, ఇది ఎలాంటిది. ఈ రెండింటిలోనే ఇందులో ఇది నేను, ఇది నేను కాదు. ఈ రకమైనటువంటి విచారణ ఎవరికైతే లేదో కిం అజ్ఞానం అతఃపరం. ఇంకా అంతకంటే ఏం అక్కర్లేదు. దీనికోసమే నిరంతరం ఆలోచిస్తూ దీని గొప్పతనాన్నే ప్రజలకు ప్రదర్శింపజేస్తూ ఎవడైతే ఉంటాడో అదే గొప్ప అజ్ఞానం. దానివల్ల ఏదో కర్మలు చేస్తుంటాడో దాని గురించి ఏదో గొప్పగా మాట్లాడుతుంటాడు. అదే బంధించదు. ఆ కర్మలే మళ్ళీ తీసుకొచ్చి పెడుతుంటాయి. అంచేత ఆత్మ స్వయం జ్యోతి. తను ప్రకాశిస్తూ దేహ సర్వస్యాన్ని ప్రకాశవంతం చేస్తుంది. తద్విరుద్ధముగా దేహము జడ స్వరూపం, ప్రకాశము లేని వస్తువు, స్వతసిద్ధముగా చేతనత్వం లేనిది. ఆత్మ లేని శరీరము కొయ్య బొమ్మ వంటిది.
తను కదలలేదు, మరే ఇతర వస్తువును కదిలింపలేదు. సద్రూపమైనటువంటి ఆత్మ యొక్క ప్రభావం వలనే దేహదారుడు శరీరము గల ప్రాణి మనః సంబంధమైనటువంటి ఆలోచన శక్తితోనూ, తెలుసుకునే జ్ఞాన శక్తితోనూ, బుద్ధి బలముతోనూ, ఇంద్రియములను సమన్వితము చేసుకునే శక్తితోనూ జీవయాత్రకు అవసరమయ్యేటటువంటి సమస్త కార్యకలాపాలు జరుపుకుంటున్నాడు. శరీరము ఆత్మవశములోనే సదా పనిచేసే స్వభావము గలది. ఆత్మయే శారీరుని ఉనికికి సర్వాధారమైనను భ్రాంతితో దేహమే ఆత్మయని భావించుట అజ్ఞానము తప్ప ఇంకొకటి ఏమీ కాదు. అంచేత రెండు వేరు వేరు వస్తువులు. నిరంతరం ఇదే విచారణ కొనసాగించాలి. ఆత్మ అనాత్మ, దీన్ని ఆత్మ అనాత్మ వివేకము మొట్టమొదటే చెప్పారు. సాధన చతుష్ట సంపత్తుల్లో మొట్టమొదటి విచారణ ఆత్మ అనాత్మ విచారణ. ఆత్మ ఏది, అనాత్మ ఏది, ఇది ఆత్మ, ఇది అనాత్మ, దీని లక్షణాలు ఇవి, దీని లక్షణాలు ఇవి. ఇదే విచారణలో ఇలా చేయగా మజ్జిగ చిలకగా వెన్న వేరుపడినట్లుగా ఆత్మజ్ఞానం వేరుపడుతుంది. అప్పుడు ఇంక మళ్ళీ ఇది ఇందులో ఆత్మలో కలవడం కుదరదు. అది తెలిసిపోద్ది స్వచ్ఛమైనటువంటి చేత ఆత్మ నిత్యోహి సద్రూపో దేహో నిత్య అసన్మయ. ఆత్మ నిత్య సద్రూపో, ఆత్మ నిత్యమైనటువంటిది. సత్ అంటే ఎప్పుడూ ఉండేటటువంటి ఆత్మ నిత్యమైనటువంటిది, జ్ఞాన ప్రకాశంతో సద్రూపమైనటువంటిది. దేహ అనిశ్య అసన్మయ తయారక్యం ప్రపశ్యంతి కిమజ్ఞానమత పరం. ఆత్మ నిత్య శాశ్వతమైనది. ఏలననగా సద్రూప, అది సద్రూపము. దేహము అనిత్య అశాశ్వతమైనటువంటిది. ఈ ఏలనన అసన్మయ జడ పదార్థము తయోహో, ఆ రెండింటి యొక్క ఐక్యము ఏకత్వము ఒక్కటిగా ప్రపశ్యంతి భావిస్తున్నారు లోకమంతా కూడా. ఇతః పరం, ఇంతకు మించిన కిం అజ్ఞానం, వేరొక అజ్ఞానం ఉన్నదా? ఈ రెండింటినీ కలిపేసి ఇదే నేను అంటున్నాం. ఇదే పెద్ద అనర్థహేతువు. నా శరీరం అన్నప్పుడు పర్వాలేదు కొంత, నా శరీరం వేరు నేను వేరు అన్నాడంటే. అలాగనకుండా శరీరాన్నే నేనంటున్నాడంటే దేన్ని తీసుకొచ్చి పెళ్లి చరిత్రకి? ఆత్మజ్ఞానాన్ని అనాత్మజ్ఞానాన్ని కలిపేసి శరీరమే నేనంటున్నాడు. నేను వచ్చాను, నేను వెళ్ళాను, నేను చేశాను, నేను చూశాను, నేను తిన్నాను, నేను తాగాను. అంత ఏటి చేసేవాడు వేరు, శరీరాన్ని ఉపయోగించుకుని శరీరం అందులో పరికరాల ద్వారా చేయించినాడు అతను. అది విభజన తెలియక శరీరంతో ఐక్యమైపోయి నేను, శరీరమే నేను. ఇంతకంటే కిమజ్ఞానం అతపరం, ఎందుకంటే ఇంక అజ్ఞానం ప్రపంచంలో ఇంకేమన్నా ఉందా? ఇదే పెద్ద అజ్ఞానము. పశుపక్షాదుల కంటే ఈ వివేకం లేదు. మనిషికి ఉన్నది కదా, ఆలోచించాలి కదా, ఏది నేను ఏది నేను కాదు. లక్షణాలు తెలుసుకోవాలి. ప్రధానమైనటువంటి లక్షణం ఏంటంటే దేవుడు, జగత్తు. జగత్తు ఎలాంటిది? అజ్ఞాన సముదాయం. దేవుడు జ్ఞాన స్వరూపం. అటువంటి దేవుడు, జగత్తు, సమిష్టి, వ్యష్టి అని రెండు పేర్లు. ఇప్పుడు మనలో కూడా ఆ సమిష్టిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపము, జడ స్వరూపము ఎలా ఉందో ప్రపంచంలో అట్టి మాదిరిగా మన దగ్గర కూడా అదే ఉంది. ఎలాగా? వ్యష్టి, సమిష్టి. ఈ వ్యష్టిలో జడము ఉంది, చైతన్యం ఉంది, రెండు కలిసే ఉన్నాయి. సమిష్టిలో జడము చైతన్యము రెండు కలిసే ఉన్నాయి. అంచేత ఇక్కడ వ్యష్టిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపాన్ని పట్టుకొని, చైతన్య స్వరూపాన్ని తెలుసుకొని చైతన్యాన్నే నేను అనాలి. అప్పుడు జడాన్ని తెలుసుకుని జడాన్ని వేరు చేసి ఇది నేను కాదు, నాది కాదు, ఇది వేరు, ఇది ప్రకృతి సంబంధించింది, ఇది ప్రపంచానికి సంబంధించింది, నేను ఆత్మ సంబంధమైనటువంటి పరమాత్మ సంబంధమైనటువంటి జ్ఞాన స్వరూపాన్ని అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా
వేరుపరచడం చేతగాక దీన్నే తీసుకుని ఆత్మ చేతనత్వం ఉన్న సత్పదార్థం. అందువలన ఆత్మకు నాశనము లేదు. సత్ అంటే ఉండేది, అసత్తు అంటే లేనిది. లేని వస్తువు ఉన్నట్టుగా కనపడుతుంది అనుకోండి, దాన్ని ఏమంటారు? సత్ అంటే ఉండేది, అసత్ అంటే లేదు, అది ఎప్పుడు కూడా లేదు. అంటే ఇప్పుడు ఎండమావుల్లో నీరు ఉందండి. ఎండాకాలంలో రోడ్డు కూడా ప్రయాణం చేసేటప్పుడు ఆ రోడ్డు నీరు యొక్క ప్రవాహం వల్లే కనపడుతూ ఉంటుంది, నీరు ప్రవహిస్తున్నట్టుగా. దాన్ని ఎండమావులు అంటారు. ఆ నీరు కనపడుతుంది కదా, సత్త కనపడుతుంది కదండి, సత్తే. అయితే ఇది తాగడానికి పనికొస్తుందా, స్నానం చేయడానికి పనికొస్తుందా? మరి దాన్ని ఏమనాలి? అసత్తు. అసత్తు అయితే కనిపించకూడదు కదా, సత్తు అయితే పోకూడదు, అసత్తు అయితే కనిపించకూడదు, కనపడుతుంది అక్కడ. దాన్ని ఏమంటారు? సత్తు అంటే ఎప్పుడు త్రికాలాబాధ్య వస్తువు, 3 కాలాల్లోనూ నశించినటువంటి వస్తువు. కానీ ఈ అసత్ అనేటువంటిది ఎప్పుడు 3 కాలాల్లోనూ లేనటువంటి వస్తువు ఉన్నట్టుగా కనపడుతుంది, ఉన్నటువంటి వస్తువు 3 కాలాల్లోనూ లేనట్టుగా కనపడుతుంది. ఇదే పెద్ద మాయ. లేని వస్తువు ఉన్నట్టుగా కనపడుతుంది, ఉన్న వస్తువు లేనట్టుగా కనపడుతుంది. దీనికి ఏం పేరు? మాయ. అంటే ఇదంతా మనం మాయ చేత ఆవహించబడి ఉన్నాం, మాయలో పడి ఉన్నాం. అంచేది ఈ మాయ తొలగాలంటే విచారణ ఉండాలి. లేని వస్తువును ఉన్నట్టుగా చూపెడుతుంది మాయ, ఉన్న వస్తువుని లేనట్టుగా చూపెడుతుంది. నువ్వు ఉన్నావంటే నేను ఎక్కడున్నాను, ఇంకా నేను శరీరంగానే ఉన్నాను అంటే శరీరం ఉన్నట్టుగానే చూపెడుతుంది. శరీరం కంటే వేరుగా ఉన్న తన స్వరూపాన్ని సెపరేట్ చేసి కనిపించేలా చేయనట్లేదు. దానికి కారణం అజ్ఞానం. అంచేత మనం గట్టిగా అక్కడే నిలబడాలి. అంచేత ఆత్మ అనేటువంటిది సత్పదార్థము, నశించదు, పుట్టుక లేదు, సావు లేదు, నిరంతరము సచ్చిదానంద స్వరూపంతో ప్రకాశించేటటువంటి వస్తువు. అందువలన ఆత్మకు నాశనం లేదు. స్వతసిద్ధముగా నిత్యత్వం ఉన్న ఏకైక పదార్థం ఆత్మయే. అచేద్యోయ మదాహ్యోయ మక్కలేజ్యో శోష్యే వస నిత్య శతవగతస్థహం అసులోయం సనాతన. భగవద్గీత. అంటే ఆత్మ ఏ శస్త్రముతోనో ఛేదింపబడదు, దానిని అగ్నిలో దహింపలేరు, నీటిలో తడుపులేరు. అట్లే గాలి వలన శోషింప చేయడం సాధ్యం కాదు. ఆత్మ సర్వవ్యాపి, సనాతనమైనది, నిత్యము స్థిరముగా ఉండేది. ఈ విషయాన్ని భగవద్గీతలో భగవానుడు కూడా ఇదే విషయాన్ని దృఢీకరించి చెప్పడం జరిగింది. ఆత్మకి పుట్టుక లేదు, నాశనము లేదు, పరిణామం చెందదు, స్వతసిద్ధమైనటువంటి సత్పదార్థం. అంచేది ఈ విధముగా ఆత్మానం రజనం విద్ది శరీరం రథమేవతు. ఇది ఇంకొక శాస్త్రంలో ప్రమాణ భాగవతంలో చెప్పారు. ఏమని? ఆత్మానం రజనం విద్ది శరీరం రథమేవతు. దానికి ఒకలా చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆత్మ ఎలాంటిది? రధికుడు, రథము. రథములో కూర్చున్నటువంటి యజమాని రధికుడు. రథం అనేటువంటిది గుర్రాలు, కాడి, చక్రాలు, బండి మొదలైన వస్తు సముదాయం అంతా ఒక ఉపాధి. అది ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ప్రయాణం చేస్తుంది, దానికి గుర్రాలు కడతారు కదా, లాక్కుని వెళ్తుంది, లాక్కుని తీసుకుని వస్తుంటుంది. లాక్కెళ్ళేది ఏది, లాక్కుని తీసుకుని వచ్చేది ఏది? గుర్రాలు ఇప్పెత్తిను రథం ఎక్కడక్కడ ఆగిపోతుంది, జడం. అది గుర్రాలు ఉంటే చక్కగా కదులుతుంది. ఆ క్రియాశక్తి ఎలాగొచ్చింది ఆ రథానికి? అంటే ప్రాణాల వల్ల. శరీరంలో ప్రాణాలు ఉండి శరీరాన్ని కదుపుతున్నాయి, లాక్కెళ్తున్నాయి, లాక్కొస్తున్నాయి, ఆకలి దెబ్బలు కలిగిస్తుంది, కన్ను రెప్పల పైకి కదిలేటటువంటి సముదాయం అంతా కూడా ప్రాణము యొక్క క్రియలే. రూపనామాలతో కూడుకున్నటువంటి వస్తు సముదాయం అంతా కూడా తమో గుణంతో తయారైనటువంటిది. కదిలేటటువంటి వస్తువు అంతా కూడా ప్రాణంతోటిని. దానికి లోపల ఉన్నటువంటి ఆత్మ రధికుడు. ఇది కఠోపనిషత్తులో మనం చెప్పుకోవటం కూడా జరిగింది. ఈ రకంగా ఆత్మానం రథినిమిద్ది శరీరం రథమేవతు.
ఈ రకంగా ఆత్మ వేరు, అనాత్మ వేరు. అంటే రథంలో కూర్చున్నటువంటి యజమాని వేరు, రథం వేరు, గుర్రాలు వేరు. ఆ అందులో ఉన్నటువంటి యజమాని ఆ రథమే నేను అనుకుంటే రథాన్ని బాగానే బాగు చూసుకోవాలి, పర్వాలేదు, తప్పులేదు, బాగా కాపాడుకోవాలి, బాగానే ఉంది. ఎందుకంటే మరి బాగా కాపాడుకోకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి రావాలన్నా, ఏది చెయ్యాలన్నా రథం పోకపోతే ఎక్కడికి ప్రయాణం చేయలేడు కదా. అందుకు చేతనే శరీరాన్ని బాగా చూసుకోవాలి. శరీరం ఒక రథం లాంటిది అంతే. ఇంకా ఆత్మతత్వానికి విరుద్ధంగా శరీరమును వృద్ధి చేయములు జరామరణములతో కూడుకుని ఉంది. అంటే ఆత్మస్వరూపం ఇంక ఎలాంటిది అని తెలిసింది. ఇప్పుడు ఆత్మస్వరూపములో కంటే వేరుగా ఉన్నటువంటి శరీరం ఎలాంటిది? ఈ ఆత్మ లక్షణాలకి పూర్తిగా భిన్నమైనటువంటి విరుద్ధ లక్షణాలతో కూడుకుని ఉంది. శరీరానికి వృద్ధి క్షయము ఉంది. వృద్ధి అంటే ఏంటండి? వృద్ధి అంటే వృద్ధి చెందడం, బలవడం బాగా. క్షయం అంటే చిక్కిపోవటం. ఒకప్పుడు బాగా మంచిగా శరీరం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఏ రోగమన్నా వచ్చిందంటేనా నాకు రోగాలు రావండి అంటే కుదరదండి. క్షీణించను అంటే శరీరం నిరంతరము క్షీణింతూ వయసులో ఉన్నప్పుడు, యవనంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ప్రకాశం శరీరానికి కడకంట ఉండదు. బాల్యంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, కౌమారంలో ఇంకోలాగా ఉంటుంది, యవనంలో ఇంకోలాగా ఉంటుంది, వార్ధక్యంలో ఇంకోలాగా ఉంటుంది. అంటే ఈ రకంగా శరీరం నిరంతరము లోనవుతూ ఉంటుంది. విరుద్ధమైనటువంటి లక్షణాలతో, వృద్ధిక్షయాలతో, జరా మరణాలతో కూడుకుని ఉంటుంది. అంటే వృద్ధిక్షయాలతో కూడుకుని ఉంది. ఇలా వృద్ధి చెందుతూ ఎక్కడ దాకా వృద్ధి చెందుతూ ఉంటుంది? కొంతవరకే వృద్ధి చెందుద్ది, యవ్వనం దాకా. అక్కడి నుంచి క్షీణిస్తూ ఉంటుంది. ఎక్కడి దాకా క్షీణిస్తుంది? నశించేదాకా. అంటే శరీరం నశించిపోద్ది అన్నమాట. ఎప్పుడైతే నశించిపోయిందో ఏమైపోయింది? లోపల సూక్ష్మమైనటువంటి వాడు కదా ఆత్మ, కనిపించదు కదా. శరీరం కనిపించేట్టుగా కనిపించదు, ఆత్మ మిగిలిపోయింది. కానీ ఆత్మను కూర్చున్న జ్ఞానం ఆత్మకి కలగలేదు. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీని ఆత్మజ్ఞానం లేకుండా అనాత్మ జ్ఞానంతో ఉండిపోయాడు అతను. చచ్చిపోయేదాకా కూడా అలాగే ఉండిపోయాడు. చచ్చిపోయేదాకా ఉండిపోవటం ఏంటి? చనిపోయేదాకా కూడా శరీరమే నేనన్నటువంటి భావంతో అనేక కర్మలు చేసేసాడు. అందులో పుణ్యకర్మలు ఉండొచ్చు, పాపకర్మలు ఉండొచ్చు, రకరకాల కర్మలు ఉండొచ్చు. ఆ కర్మలన్నిటికీ ఒక ఫలం ఏర్పడింది. ఆ ఫలాన్ని అనిపించడానికి మళ్ళీ జన్మ తప్పదు. అంచేత దేహము ఆత్మ ఒకటి కాదు. అంచేత నువ్వు వేరు, నీ శరీరం వేరు. అంటే నువ్వు వేరేగా ఎక్కడో పాతాళంలోనో అదే స్వర్గంలోనో నరకంలోనో లేవు. నువ్వు ఎక్కడున్నావు? నీ శరీరంలోనే ఉన్నావు. నీ శరీరం ఎక్కడో లేదు, నీ స్వరూపం చుట్టూరునే ఉంది. నువ్వు ధరించిన చొక్కా లాంటిది. అందుచేత దాన్ని ఉపాధి అంటారు. ఉపాధిని నువ్వు అనుకోవటం అనేటువంటిది అజ్ఞానం. ఉపాధి లోపల ఉన్నటువంటి చైతన్యమే నేను అనుకోవటం జ్ఞానం. చేత ఆత్మనశ్చత్ ప్రకాశత్వం యత్ పదార్థావభాషణం నాజ్ఞాదీ దీప్తి ఉద్దీప్త భవత్యాన్నం యతో నిషి. అంటే ఎలా తెలుస్తుందండి ఇదంటే లక్షణాలను పట్టుకోవాలి, నిరంతరము విచారణ చేయాలి. యత్ ఏదైతే పదార్థ అవభాషణం పదార్థములను ప్రకాశింపజేయి కాంతి. అంటే మనం గదిలో ఉన్నాం, గదిలో కొన్ని వస్తువులు ఉన్నాయి. దీపం ఉంది. దీపానికి వస్తువులకి భేదం ఏమిటండి? దీపం ప్రకాశ వస్తువు. గదిలో ఉన్నటువంటి వస్తువులు దీపం యొక్క ప్రకాశంతో ప్రకాశించబడేటటువంటి వస్తువులు. దీపం యొక్క ప్రకాశానికి కాంతి అని పేరు, సత్తు. అట్టి మాదిరిగా అది ఆత్మ యొక్క ప్రకాశం. దీపం యొక్క వెలుగు లాంటిది ఆత్మ యొక్క ప్రకాశం. ఆత్మ యొక్క ప్రకాశంతో ప్రకాశ ధర్మము అజ్ఞాది, అగ్ని తదితరుల దీప్తివత్తు తేజోగుణము వంటిది నా కాదు. అంటే ఇక్కడ దీపాన్ని పోల్చాము, అగ్నిని పోల్చాము. అగ్నికి ఎలుగు ఉంది, ఎలుగుతోటి
గదిలో ఉన్నటువంటి వస్తువులన్నీ ప్రకాశింపజేస్తున్నాం కదా, అంటే అలాంటిదేనా అని అనుకుంటే అగ్ని యొక్క ప్రకాశం, దీపం యొక్క ప్రకాశం జడ వస్తువులను ప్రకాశింపజేస్తుంది. అంటే భాష్యంలో గదిలో ఉన్నటువంటి వస్తువుల్ని ప్రకాశం, కానీ లోపల ఆత్మ అలాంటిది కాదు. ఎందుకనక జ్యోతి తేజస్సు నిశిరాత్రేందు ఆద్యం అంధకారంను పవతి తెలియచేసాడు. అంటే గాఢాంధకారమైనటువంటి చీకటి ఉందండి. ఆ చీకట్లో ఒక మనిషి వస్తుపోతున్నాడు. ఆ చప్పుడు వినబడింది. ఎవరండి అన్నాం. ఎవరండి అన్నప్పుడు అక్కడ ఎలుగు లేదు కదండి, ఆ వ్యక్తి కనిపించదు కదా, తెలియబడదు కదా. ఇప్పుడు అతను అన్నాడు నేనండి అన్నాడు. నేనంటే ఎవరండి అంటే నేను ఆ చీకట్లో అతని గురించి అతనికి తెలకూడదు కదా. ఏమన్నాడు అతను? నేనండి అన్నాడు. బాగానే ఉంది, నేను అన్నాడు, కానీ ఏది నేను? ఆ జ్ఞానం అతనికి లేదు. ఆ జ్ఞానం అతనికి ఉంది, కానీ దాన్ని అతను కనిపెట్టలేదు. అతను ఆ జ్ఞానంతో దేన్ని నేను అంటున్నాడు? శరీరాన్ని నేను అంటున్నాడు. అక్కడ ఎలుగు లేకపోతే నీ శరీరం నీకు తెలుసు. వస్తు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, కానీ లేకపోయినా సరే నువ్వు తెలుస్తున్నావు. నీకు అక్కడ గాఢాంధకారమైనటువంటి ఆ గాఢ చీకట్లో కూడా నీ గురించి నీకు తెలుస్తుంది. అక్కడ తెలియటమేంటి? మెలకువలో తెలుస్తుంది, స్వప్నంలో తెలుస్తుంది, నిద్రలో కూడా తెలుస్తుంది. నీ గురించి నీకు తెలియనటువంటి స్థితి ఎప్పుడన్నా ఉందా? కానీ నీ శరీరం గురించి ఈ అవస్థలో నుంచి ఇంకొక అవస్థలోకి వెళ్తే తెలదు. నిద్రపోయేవనుకోండి, నిద్రపోయినప్పుడు నీ శరీరం గురించి నీకు తెలదు. ఇంకా శరీరం నీ నుంచి సెపరేట్గా దూరంగా పోయింది. ఇంకా అంత బాగా నిద్ర పట్టేసింది అనుకోండి, స్వప్నంలోకి వెళ్ళామనుకోండి, నీ మనసు కూడా ఉండదు అక్కడ. నీ మనసు గురించి కూడా నీకేమీ తెలియదు. అంటే ఏం జరుగుతుంది అక్కడ? కానీ నిద్రలో కానీ, స్వప్నంలో కానీ, మెలకువలో కానీ నువ్వు తెలుస్తున్నావు, నీ వస్తువులు తెలుస్తున్నాయి. నువ్వు లోపలికి వెళ్ళి పోతుంది, నీ శరీర ప్రాణమాంశాలతో వస్తువులు తెలుస్తున్నాయి, నువ్వు మాత్రం ఎప్పుడూ తెలుస్తున్నావు. ఎప్పుడూ తెలిసేటటువంటి వస్తువు ప్రకాశ వస్తువు కాక మరి ఏమై ఉంటుంది? నీ ఆత్మ స్వచ్ఛమైనటువంటి స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మిక ప్రకాశత్వం విశిష్టమైనటువంటి గుణము కలది. అది నిత్యము తేజోమయముగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే దీపం ఒకప్పుడు కాంతివంతంగా ఉండొచ్చు, ఒకప్పుడు కాంతి లేకపోవచ్చు. సూర్యుడి యొక్క ప్రకాశం మేఘాలు ఆవరించినప్పుడు ప్రకాశం తప్పుతుంది. ఆత్మ అలా కాదు. నీ స్వరూపం నీకు ఎప్పుడు స్వచ్ఛంగా ప్రకాశవంతంగా నేను నేను అని నీకు తెలుస్తూనే ఉంది. ఆ నేననే దాని చుట్టూరు ఆవరించేటటువంటి దాని మీద నీకు ప్రజ్ఞ ఏర్పడింది. నీ స్వరూపం మీద నుంచి దృష్టిని తిప్పుకుని నీ స్వరూపం చుట్టూరు ప్రవేశించినటువంటి కర్మఫలాన్ని అనిపించడానికి తెచ్చుకున్నటువంటి శరీరాదుల మీద పెట్టుకున్నావు. ఈ రకంగా దేహమునకు సర్వావస్థలు ఎందు శక్తినిస్తూ ఉండేదే ఆత్మ. జాగ్రత్త అవస్థలో వస్తు పరిజ్ఞానం అవబోధం ఉన్నట్లు స్వప్నావస్థలో ఆత్మ ప్రకాశం వలనే మిథ్యారూపంలోనున్నను స్వప్న దృశ్యములకు అనుగుణంగా సుఖ దుఃఖములు అనుభవంలోనికి వచ్చున్నాయి. సామాన్యముగా అదే విధముగా సుషిప్తులు ఇంద్రియ సముదాయం యొక్క వృత్తి వ్యాపారము కనిపించినా తిరిగి మెలకువ వచ్చిన వెంటనే యథాతథంగా స్మృతి వస్తుతత్వం యొక్క జ్ఞానము ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. అంటే నువ్వు మెలుగులోకి రాగానే స్వప్నంలో జరిగిందంతా స్మృతిలోకి వస్తుంది. అంటే స్వప్నంలో నువ్వు ఉండబట్టి అదంతా నీకు ఎరుకులోకి రాబట్టి మెరుకులోకి వచ్చిన తర్వాత వదిలేస్తలేదు. నీకు ఎలాంటి కళ వచ్చింది, అక్కడ సుఖమో దుఃఖమో ఎలాంటివి అనిపించేవి, అదంతా దాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. అంటే నువ్వు దాన్ని పట్టుకుని అక్కడ మళ్ళీ ఖాళీగా కూర్చుని ఆ కళకి సంబంధించినటువంటి ఆ దృశ్యాన్ని స్మృతికి తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటాం. ఆ జ్ఞానానికి మూల కారణం ఆత్మ. అంటే ఇక్కడ మెలకువలో, స్వప్నంలో, సుషుప్తుల్లో అన్ని అవస్థల్లోనూ ప్రకాశించేటటువంటి ఆత్మిక స్వయం ప్రకాశ గుణము. ఇప్పుడు దీపం ఉందనుకోండి, దీపం స్వయం ప్రకాశం కాదు. దీపానికి కొన్ని కొన్ని వస్తువులు సపోర్ట్ కావాలి. నూనె కావాలి, ఒత్తు కావాలి, పమ్మది ఉండాలి. ఆత్మ అలాంటిది కాదు, స్వయం ప్రకాశకమైనటువంటి వస్తువు అన్నమాట. అగ్ని తదితర దీపకాంతులు వంటిది ఎంత మాత్రమో కాదు.
అంటే ఇంకోటి ఆధారం కావాలి. ఆత్మకి శరీరంతో పని లేదు, మనసుతో పని లేదు, ఇంద్రియాలతో పని లేదు, ప్రాణాలతోనూ కూడా పని లేదు. అది స్వయం ప్రకాశమైనటువంటిది. అగ్ని జడ ప్రకాశం, తనకు తానే మండదు, దానికి కట్టో ఇంకోటో కావాలి. అలాగే దివిటి కాగడ దీపశక ఇత్యాదుల ప్రకాశము నిత్యత్వము లేనిది. అంతేకాదు స్థాన పరిమితము కలదు. ఏ ప్రదేశములో ఆ వస్తువులు ఉంటునో ఆ ప్రదేశములోనే కొద్ది సమయం వాటి జ్వాలా ప్రకాశము కనపడుతుంది. సూర్య చంద్రుల ప్రకాశము సైతము సర్వత్రా ఒకే విధముగా ఉండదు. దట్టమైనటువంటి అడవుల్లో సూర్యరశ్మి ఎంత తక్కువగా ఉన్ననో ఆత్మజ్యోతి వలన శరీర ధారణ చేసిన ఏ ప్రాణి యొక్క చేతనత్వము నశింపదు. బుద్ధియాదులు అంగములు ఎప్పటి వలె పనిచేయుచునే ఉండును. రాత్రి యందు అంధకారమును తెలుసుకొనుటకు కారణము సైతము ఆత్మజ్యోతియే. అంటే గాఢంగా నిద్రపోయినప్పుడు ఎలా ఉందని అడిగితే అక్కడ ఏమీ తెలియపడలేదు, అంతా గాఢాంధకారమైనటువంటి చీకటి అని తెలుసుకోవడానికి కూడా మూల కారణం ఆత్మ యొక్క ప్రకాశమే. తస్య భాష సర్వమిదం విభాతి అని శాస్త్ర ప్రమాణం. చేత ఆత్మ పరంజ్యోతి, దాని ప్రకాశం వలనే జగత్తులో సర్వము భాషిస్తున్నది. ఇది ముండకోపనిషత్తులో చెప్పినటువంటి 2:2:10, కఠోపనిషత్తులో 2:2:15 మంత్రాల్లో కూడా ఇదే విషయాన్ని దృఢీకరించడం అయినది. దేహోపమిచ్చయం మూడో దృత్వా తిష్టత్యహో జనః మాయామితత్యపి జ్ఞాత్వా ఘటద్రష్టేన సర్వదా. దేహోహమిచ్చేయం మూడో ధృత్వా తిష్టత్యహో జనః అంటే ఆహా ఎంత ఆశ్చర్యకరమో. దేహోహమిచ్చేయం, దేహము నిత్యం అనేటువంటి భావంలో ఉన్నాడు. పరిశీలన చేయడం లేదు. ఈ దేహము నిత్యం కాదు, ఇది నిరంతరము పుట్టి పరిణామం చెంది నాశనం అయిపోతుంది. అటువంటి దాన్ని అహో ఎంత ఆశ్చర్యకరము. మూఢః మూర్ఖుడు, జనః మనిషి ఘటద్రష్టేన మట్టి కొండను చూస్తున్న వ్యక్తి వలె మమ అయమితి ఇది నాది సర్వదా ఎల్లవేళలా జ్ఞాత్వా అపి తెలుసుకుంటేనే అహం నేను అయం ఈ దేహం ఇది ఈ విధమైన ధృత్వ గట్టి నమ్మకముతో తిష్టది సదా ఉండును. ఈ విధంగా నిరంతరము దేహబాధతో మాయా మమాయామిచ్చ విజ్ఞాత్వ అంటే శరీరము కొండను చూసినప్పుడు కొండ తనకంటే వేరుగా ఎలా తెలియబడుతుందో అట్టి మాదిరిగా ఘటద్రష్టేన సర్వదా అంటే శరీరము లోపలుండి ఘటాన్ని కొండను చూసినట్టుగా శరీరాన్ని చూస్తున్నాడు అతను. అట్టి చూస్తూ కూడా తనకంటే వేరుగా ఉన్నటువంటి శరీరాన్ని చూసి దేహోహ మిచ్చయం మూడో దేహము నిత్యం అనుకుంటున్నాడు, దేహం సత్యం అనుకుంటున్నాడు. ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చిందో ఈ శరీరం, ఎన్నిసార్లు పోయిందో, మనం ఎన్నిసార్లు పుట్టి చచ్చిపోయామో తెలియదు. ఈ అనాది నుంచి ఇది ఒక గొలుసు కొట్టులాగా వస్తుంది. వచ్చింది ప్రతిసారి అదే నేను అనుకుంటే దాంతో పట్టుకుని అనేక రకరకాల కర్మలు చేస్తున్నాం, సుఖాలు దుఃఖాలు అనిపించున్నాం, స్వర్గ నరకాలకు తిరుగుతున్నాం. అలా మారుతూ ఉంది, వస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే వచ్చిన ప్రతిసారి మనిషి శరీరం రాదు. ఈ ప్రాసెస్ను ఒకసారి పరిశీలన చేసి చూడండి. ఆకాశోద్ వాయువు, వాయోరగ్ని, రగ్ని రాప, రాపాత్ పృథ్వీ, పృథివ్యం వాసద, వాసదిభ్యో అన్న, అన్నాద్భవంతి భూతాన్ని. అంటే అన్నం నుంచి ప్రాణికోటి ఉత్పన్నం అవుతుంది. అన్నమే. ఆ అన్నాన్ని మనిషి తింటే మనిషి శరీరం వస్తుంది, పశు తింటే పశు శరీరం వస్తుంది. అంటే మనిషే తినాలనేటువంటి నియమం లేదు కదా ఇక్కడ. ఎవరు తింటారో అందరికీ ఆకలి ఉంది, అన్ని జీవులకి ఆకలి ఉంది. ఏ జీవి అన్నం తింటుందో ఆ జీవి శరీరంలో జీవరాశి తయారవుతుంది, ఉపాధి తయారవుతుంది. ఈ రకంగా తయారైనటువంటి శరీరం మళ్ళీ జన్మపోతుంది.
అంచేత మనకి వచ్చిన ప్రతిసారి మణిజన్మ రాదు. మణిజన్మకు వస్తేనే ఈ జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశం. మరి ఏ పశుపక్షాది శరీరంలోకో పోయామనుకోండి, ఆ పశుపక్షాదికి సంబంధించినటువంటి శరీరాన్ని పట్టుకుని మనం అందులో మునిగిపోయి అదే నేను అనుకుని అదే సుఖ దుఃఖాలు అనుకుంటాం. అంచేత ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ, ప్రహ్లాదుడు సాధన చేసేటప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడట. యోగ వాసిష్టంలో కదా కొద్దిగా గుర్తు చేసిన చాలా చాలా చెప్పుకున్నాం. అప్పుడు నీకు వైకుంఠం తీసుకెళ్ళిపోతున్నాను రమ్మన్నాడట, నీ కైవల్యం ఇచ్చేస్తాననే విష్ణుమూర్తి. అప్పుడు ఆయన అన్నాడంట, నాకు ఇంతకాలం బట్టి సేవ చేసేటటువంటి భార్యాభర్తలు ఉన్నారు, నేను నాతో పాటు రికమెండేషన్ ఒక్కళ్ళని తీసుకొస్తానికి అవకాశం ఇవ్వండి అన్నాడు. నీ ఇష్టం తీసి తెచ్చుకోమన్నాడు. నా భార్యను తీసుకొస్తాన్నాడు అనమాట. వెళ్ళమన్నారు. వెళ్ళా భార్యను కాకేసాడు. ఇష్టమూర్తి రమ్మంటున్నాడు, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చేవాడు. అయ్యో నాకు ఇంకా పని ఉంది, ఇంకా రాలేదు, ఇంకా నేను చాలా కొన్ని తెలుసుకోవాలి, కొన్ని అనుభవించాలి, కొన్ని చూడాలి. ఈ మనవలు మనవరంటారు వీళ్ళంతా బాగోగులు ఎవరు చూస్తారు. కొడుకుని అడిగాడట, కోడల్ని అడిగాడట, కూతుర్ని అడిగాడట, మనవల్ని అడిగాడట. అలా ఒక్కొక్కరిని గ్యాప్ పొర కూడా సరే ఓకే అనలేదు. అక్కడి నుంచి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి, బాబు మా బంధువులు ఎవరో రావట్లేదు, నాకు స్నేహితులు కానీ ఎవరినన్నా తెచ్చుకోవచ్చు, స్నేహితులే కాదు నీకు ఎవరికి నచ్చితే ఎవరో ఒకరిని తెచ్చుకోమన్నాడు. ఊరి మీద పడ్డాడు. స్నేహితులనల్లా ఒక్కొక్కరిని అడిగాడు. ఎవరో కూడా నేను వస్తానని అనలేదు. ఆ దారంబడపోతూ అలా ఇదేంటి ఎవడో చక్కగా నిత్యాపంలాగా వైకుంఠం తీసుకెళ్తానంటే ఒకడో రావట్లేదు ఏంటని అలా ఆలోచించుకుంటే పక్కనే బురద గుంటలో పంది దొలుతుందట. ఆ పంది దగ్గరికి వెళ్ళి, పంది గారు నేను వైకుంఠం వెళ్తున్నాను, నాతో పాటు ఒకరిని తెచ్చుకోమన్నాడు, వచ్చేస్తారా మీరు వైకుంఠం అని అడిగాడట ఆ పంది. వైకుంఠంలో ఇలాంటి పెద్ద పెద్ద బురద గుంటలు ఉంటాయా దొల్లటానికి అంటే, వైకుంఠంలో బురద గుంటేటి, వైకుంఠం అమ్మాది అంటే వైకుంఠంలోనే మరి పెంట ఉండదా, మలం ఉండదా తినటానికి? చిచ్చి మలమూత్రాలు వైకుంఠంలో ఉండటం ఏంటి, బురద గుంటలు వైకుంఠంలో ఉంటే బురద గుంట లేనిది మలమూత్రాలు లేనటువంటి అదేం వైకుంఠం అక్కర్లేదు అంటే ఏంటంటే దాని ఆలోచన. మనం కూడా అంతే. అంటే మన ఉద్దేశంలో ఈ శరీరానికి సంబంధించినటువంటి, శరీరానికి అవసరాలకు సంబంధించినటువంటి విషయాదులతోనే భోగాలు అనుకుంటున్నాం మనం. ఈ భోగాలు కాదు, ఇదంతా దృశ్య సముదాయ మనోభావన. ఒకడికి ఇష్టమైనటువంటి వస్తువు ఇంకొకరికి పంటికి ఇష్టమైనటువంటిది ఇంకొకరికి ఇష్టం అవ్వదు కదా. అలాగే ఒక్కొక్క పశువు గడ్డి తింటది, మనిషి తింటాడా? తినడు. ఎవరి ఆహార అలవాట్ల వాళ్ళయ్యే, ఎవరి అవసరాల వాళ్ళయ్యే. అంచేత వచ్చిన ప్రతిసారి అలాంటి ఏ జన్మన్నా వచ్చిందంటే అక్కడ ఆ రకమైనటువంటి వస్తువులతోనే మనం ప్రీతి కలిగి ఉంటాం. ఇప్పుడు మనిషిగా ఉన్నాం కనుక అది చిచ్చిచ్చి అంటున్నాం, కానీ అలాంటి జన్మ వస్తే చిచ్చిచ్చాను అందులోనే ప్రీతి కలిగి ఉంటాం. ఏమర్థం అవుతుందంటే శరీర ఉపాధిని బట్టి అవసరాలు మారుతూ ఉంటాయి, విషయాదులు కూడా మారుతూ ఉంటాయి. అంచేత అన్నిసార్లు మన జన్మ రాదు. అంచేత ఆత్మను పరమాత్మాంశమును తెలుసుకున్న వ్యక్తి వివేకి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమిటంటే ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపము ఇక్కడికి రావాలి. అంటే ఏ జ్ఞాన స్వరూపం అయితే నిత్య సత్యమైనటువంటి ప్రకాశ వస్తువు ఉందో అది సాక్షాత్తు దేవుడి కంటే వేరు కాదు. పరమాత్మకి ప్రత్యేగాత్మకి భేదం లేదు. ఈ రకంగా తెలుసుకున్నటువంటి వాడెవడో అతను జ్ఞానవంతుడు. వాటికి మళ్ళీ జ్ఞానం రాదు, అతని కర్మలు నశిస్తాయి. తద్విరుద్ధముగా వివేకహీనుడు, అజ్ఞాని ఆత్మను దేహమును ఒకే పదార్థంగా చూసుకుంటూ తన స్వరూపమును ఎవడైతే గుర్తించలేదో అతనికి ఎంతకాలానికి కర్మ నచ్చింది. నా శరీరమే నేను అనేటువంటి అహంకారంతో అసద్రూపమైనటువంటి శరీరంతో సద్రూపమైనటువంటి ఆత్మను ఏకం చేసి వ్యవహరిస్తూ ఉంటాడు.
కానీ నేను అనే వ్యవహారము ఆత్మకి సంబంధమైనటువంటి మాట. ఆత్మ పరమాత్మ అంశం. ఆత్మ నిత్యమైనటువంటిది, నాశనము లేనటువంటిది, వికారము లేనటువంటిది. దాని శాశ్వతము సర్వవికారములు గల శరీరమును ఏకీభావముతో గ్రహించి తాదాత్మ్యము చెందుట మిథ్యాజ్ఞానం తప్ప వేరొకటి కాదని గ్రహించాలి. ఈ శరీరమునకు నేను యజమానిని, నా శరీరము నా అధీనంలోనే వ్యవహరించాలి అనే వివేకము కలిగిన నాడు నేను నాది అనేటటువంటి మనతత్వంలో మార్పు వస్తుంది. కొండను చూస్తున్నటువంటి వ్యక్తి ఇది నాది అనే భావన ఉండవచ్చును, కానీ తనే కొండననే భావించడు కదా. కానీ దేహము నాకంటే వేరు అని తెలుస్తున్నప్పటికీ కూడా దేహమే నేనని భ్రమించి వ్యవహరించుట ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దానినే దేహాత్మాభిమానమంతులు. అదే సర్వ దుఃఖాలకే మూల కారణం. ఎవరికైతే దేహం మీద అభిమానం ఉందో వాటికి సమస్త దుఃఖాలకే మూల కారణం ఆ అభిమానమే. ఈ శరీరము గృహము, పశువులు నావి, వాటి యొక్క యజమాని నేను అనే వ్యవహారము సమంజసమైన అవి అన్యములు, నేను కాదు, నా ఆత్మీయ నేను అనే నిశ్చిత భావము కలిగిన నాడు అన్య వస్తువులతో తాదాత్మ్యము జరగదు. అంతేకాదు అందము, చందము, నలుపు, తెలుపు అనేటువంటి విశేష గుణాలు శరీరమునకే వర్తిస్తాయి, కానీ ఎట్టి గుణ వికారములు లేనటువంటి నేను అనేటువంటి అహం దగ్గర కనపడదు. ఇది ఆత్మ కాదు. అందువల్ల నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టివాడిని అనేటువంటి సామాన్య లోక విహారము భ్రమతో శరీరముపై ఆత్మను ఆరోపించి అధ్యాసము చేసుకుని వ్యవహరించుడియే అవిద్యా కల్పితము తప్ప వేరొకటి కాదు అని మనం శాస్త్రాల ద్వారా విచారణ ద్వారా తెలుసుకోవాలి. తొలుతనే ఈ జ్ఞానాన్ని విచారించి శరీరమే నేను అనేటువంటి అజ్ఞానమే నేను నాది అనేటువంటి మమకారాది బంధములకు ఈ అజ్ఞానమే మూల కారణం. బ్రహ్మైవాహం సమః శాంతం సచ్చిదానంద లక్షణ నాహం దేహో అసద్రూపో జ్ఞానమిచ్యుష్యతే బుధే. ఈ శ్లోకాన్ని వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మబంధువులారా, ఇప్పుడు దాకా చక్కగా ఒక్కొక్కటి ఇది కాదు ఇది కాదు ఎక్కడికి వెళ్తలేదు. మన శరీరం దగ్గర నిలబడి ఇదా 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 ఇది నేనా విచారణ. ఈ రకంగా ధ్యానంలో విచారణ చేసుకున్నటువంటి వాడికి దీనికంటే వేరుగా ఉన్నటువంటి తన స్వరూపం తెలిసొచ్చినటువంటి వాడికి మోక్షం పొందుతాడు. దీన్ని ఈ రకంగా ఎలాగ అభ్యాసం చేయాలో ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమనుకోకుండా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అది నేను అనేటువంటి సోహం, సో అంటే అది, హమ్ అంటే నేను, అది నేను అనేటువంటి భావంలో నిద్రపోకుండా ఏమీ ఆలోచించకుండా అలా శ్వాసను పట్టుకుని ఉండడమే సోహం భగవద్ధ్యానం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు మాత్రం నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా